శుభోదయం. నేను మీ శరత్ కుమార్. ఈరోజు విహంగ వీక్షణ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మీకు నేను ఒక చిన్న ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకోవాలి. నిన్న, మొన్న కొంత కార్యక్రమాల నిడివి చిన్నగా ఉండడానికి కారణం ఏంది? ఏంటి సార్ చేయలేకపోతున్నారా? ఏమైనా ఇతరత్రమైన సంబంధాలున్నాయా? సమస్యలున్నాయా? అనేటువంటి మాట మాట్లాడుతూ చాలామంది నాకు వాట్సాప్‌లో మెసేజ్ పెట్టినారు. అయితే ప్రతి చిన్న విషయాన్ని, నా వ్యక్తిగత విషయాలను ఈ ఛానల్ ద్వారా మాట్లాడడం సరిపోదు అనే ఉద్దేశంతో చెప్పలేకపోయాను. కానీ పదే పదే ఒక ప్రశ్న మిమ్మల్ని చెరిచివేస్తుంటే అది అనుమానాలకు దారితీస్తది కాబట్టి వాస్తవం చెప్పాల్సొచ్చింది. నిన్న నా ఒక్కగానొక్క కొడుకు చనిపోయి రెండవ సంవత్సరం. సో, నిన్నటి దినమంతా కొంత బాధాతత్వ హృదయంతోనే గడిపినాం. తర్వాత మొన్న రాత్రేమో ఇగ నిన్న వస్తుంది కాబట్టి దానికి సంబంధించిన వ్యవహారాల చర్చ, ఇంట్లో జరగడము, పిల్లలతో మాట్లాడము, ఇవన్నీ ఒక రకంగా నా ఆలోచన సరళిని కొంత మసకబార్చినాయి. సరే, అది నా వ్యక్తిగతమైన బాధ. దాన్ని నేను అనుభవిస్తూనే ఉంటాను. తర్వాత అందరిలాగా బాధపడుతూ జీవితాన్ని ఒక శూన్యంగా భావించి ఏం చెయ్యకుండా కూర్చోవడం నా స్వభావం కాదు. నా కొడుకు లేకుంటే ఏముంది? ఎంతమంది యువతీ యువకులున్నారు. వాళ్ళందరూ మా పిల్లలే. వాళ్ళ భవిష్యత్తు కోసమే కృషి చేస్తాం. తద్వారా మా బాబుకు సంబంధించిన జ్ఞాపకాలను చిరస్థాయిగా నిలిపేలాగా కృషి చేస్తాం అనే ఉద్దేశంతో వాడు స్టార్ట్ చేసిన ఈ ఛానల్ని ఇట్లనే పునరుద్ధరించి ఈ కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. ఆ సంగతి మీకు నేను గతంలో చాలాసార్లు చెప్పినాను. ఇప్పుడు చెప్తున్నాను. నా ఈ తుది శ్వాస విడిచే వరకు ఈ కార్యక్రమాలు ఇట్లనే ప్రజాహితంగా, ప్రజలకు ఉపయోగకరంగా వాడతానే తప్ప ఇతరత్రం కాదు. డబ్బు ఆపేక్ష అస్సలు లేదు. ఎవ్వడి నుంచి నయా పైసా ఇంతవరకు తీసుకోలేదు, తీసుకోము, అడగము. ఇది దానికి సంబంధించిన వ్యవహారాలు.